విశాఖలో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేటు 12% తగ్గిందని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి పేర్కొన్నారు. ఆయన ఈరోజు మీడియా సమావేశంలో వార్షిక నివేదిక చదివి వినిపించారు. నగరంలో మర్డర్ క్రైమ్ రేటు సైతం తగ్గిందని వెల్లడించారు. మహిళల పట్ల 2023లో 995 నేరాలు జరిగాయన్నారు. ఈ ఏడాది 20% తగ్గి 951 నేరాలు నమోదయ్యాయని ఆయన తెలిపారు. మన వైజాగ్ సిటీలో ఓవరాల్ క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ 12% తగ్గింది. టైప్ ఆఫ్ ఆఫెన్స్ చూస్తే కూడా 17 హెడ్స్ చూస్తే అందులో 3 హెడ్స్ లో మాత్రమే పెరిగాయి. ఒక హెడ్ లో ఆల్మోస్ట్ సేమ్, ఒక హెడ్ లో సేమ్, మిగతా 12 హెడ్స్ లో క్రైమ్ రేట్ తగ్గాయి. ఓవరాల్ కూడా ఇది ఇక్కడ బిఎన్ఎస్ కేసెస్ మాత్రమే ఉన్నాయి. అంటే స్పెషల్ లోకల్ లాస్, బిఎన్ఎస్ఎస్ కేసెస్, మిస్సింగ్ పర్సన్ కేసెస్ ఈ లిస్ట్ లో లేవు. సో ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ 13% క్రైమ్ రేట్ తగ్గింది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ క్రైమ్ చూస్తే లాస్ట్ 3 years మీరు చూస్తున్నారండి, 2023 కంటే కూడా తక్కువ, 2024 కంటే కూడా తక్కువ, 25 లో 53 అయితే 2024 లో 3640, 2025 లో తగ్గిపోయి 2920. సో లాస్ట్ ఇయర్ కంటే దాదాపు 20% తగ్గింది. రేట్ చూస్తే కూడా ఎక్సెప్ట్ మర్డర్, కల్పబుల్ హోమిసైడ్, డౌరీ డెత్, బైగమీ తప్ప మిగిలిన ఆల్ హెడ్స్ లో క్రైమ్ రేట్ తగ్గింది. 2023 సంవత్సరం 732, 2024 సంవత్సరం 747, 2025 సంవత్సరం ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది 653. అందులో వెనకల ఒక బాడ్స్ యాక్ట్ మన రాష్ట్రంలో మొదటిసారి మేమే స్టార్ట్ చేసాము. 66 కేసులో బాడ్స్ యాక్ట్ పెట్టాము. ఎక్స్టెన్సివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నాం. ఇది సత్ఫలితం ఇచ్చిందని నేను భావిస్తున్నా. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు చూస్తే 2023 సంవత్సరం 235, 2024 సంవత్సరం 313, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది 226 అండి. రీసెంట్ గా మీరందరూ చూసారండి, మనం డిస్ట్రక్షన్ చేసాము. గాంజా డిస్ట్రక్షన్ దాదాపు 5,21,12,425 రూపాయల విలువైన గాంజా 10,147.590 కేజీ గాంజా, 19.310 లీటర్ హాష్ ఆయిల్, 1 కేజీ ఓపియం, టోటల్ 529 గాంజా కేసు, 4 హ్యాష్ ఆయిల్ కేసులు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ చూస్తే 2023 సంవత్సరం 118, 2024 సంవత్సరం 119, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది 65 కేసులు మాత్రమే. సైబర్ క్రైమ్ 2023 సంవత్సరం 409, 2024 సంవత్సరం కొంచెం తగ్గింది 374, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది 286 అండి. అది మన కంటిన్యూస్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టున్నాం. అండ్ చాలా మంది సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటే డైరెక్ట్ గా నాకు కాల్ చేస్తున్నారండి. నేను ఇమీడియట్ గా ఇది సైబర్ క్రైమ్ అని చెప్తే వాళ్ళు బ్లాక్ చేసి మాకు రిపోర్ట్ ఇస్తున్నారు. దానివల్ల కూడా సైబర్ క్రైమ్ ప్రివెంట్ చేయగలిగాం, అరికట్టగలిగాం. సైబర్ క్రైమ్ అరెస్ట్ చూస్తే 2024 సంవత్సరం 160 మందిని అరెస్ట్ చేశాము. 2025 సంవత్సరం ఈ సంవత్సరం 205 మందిని అరెస్ట్ చేశాము. సైబర్ క్రైమ్ రికవరీ, రిఫండ్ చూస్తే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే బాధితులు వాళ్లకు డబ్బు రిటర్న్ చేయకపోతే మనం అరెస్ట్ చేసిన వాళ్లకు జస్టిస్, న్యాయం జరగదు. చూడండి, 2023 సంవత్సరం 1,10,00,000 రిఫండ్ చేయడం జరిగింది. 2024 సంవత్సరం 3,89,00,000 రిఫండ్ చేయడం జరిగింది. 2025 సంవత్సరం 14,64,00,000 రూపాయలు వాళ్లకు రిఫండ్ చేయడం జరిగింది బాధితులకు. మిస్సింగ్ కేసెస్ చూడండి, మేము డ్రోన్ పెట్టడం, సిసిటివి పెట్టడం, కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం, దానివల్ల బాయ్ మిస్సింగ్ కేసు 2023 సంవత్సరం 59, పోయిన సంవత్సరం 40, ఈ సంవత్సరం ఓన్లీ 37. గర్ల్ మిస్సింగ్ కేసు మనకు చాలా కీలకం. 2023 సంవత్సరం 169, పోయిన సంవత్సరం 150, ఈ సంవత్సరం బాగా తగ్గింది 127. ఉమెన్ మిస్సింగ్ కేసు 2023 సంవత్సరం 503, 2024 492, ఈ సంవత్సరం బాగా తగ్గింది 438. ఓన్లీ మ్యాన్ మిస్సింగ్ కేస్
కొంచెం పెరిగింది. 2023 సంవత్సరం 371, 2004 సంవత్సరం 410, 2005 సంవత్సరం 428. ఈ మ్యాన్ మిస్సింగ్ కేసు ఎందుకు పెరిగిందని చూస్తే కొందరు ఎక్కువ అప్పు తీసుకొని అప్పు చెల్లించలేకపోవడం, దానివల్ల ఇంటి నుండి వెళ్ళిపోయారండి. కొందరు డొమెస్టిక్ డిస్ప్యూట్స్ వల్ల కూడా వెళ్ళిపోయారండి. మేము వాళ్ళని కూడా ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.